కోర్తే పెట్టేపికేసి వచ్చేస్తుంది ఒక్కొక్కడికి. మనల్ని వాడు ఆపేది. విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు ఇదే డైలాగ్ మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయినట్టున్నాడు. ముంబై తరపున ఆడుతున్న సర్ఫరాజ్ గోవాతో మ్యాచ్లో రెచ్చిపోయాడు. 9 4లు 14 6లతో 210 స్ట్రైక్ రేట్తో 56 బంతులో సెంచరీ మార్క్ అందుకున్న సర్ఫరాజ్ విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన బ్యాటర్గా రికార్డులకు ఎక్కడమే కాకుండా ఏకంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరును ఉన్న 62 బంతులో సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఇక మొత్తంగా 75 బంతుల్లో 157 రన్స్ బాది తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ గోవా బౌలర్లకు చుక్కలు చూపించాడు. సర్ఫరాజ్తో పాటు మనోడి బ్రదర్ ముషీర్ ఖాన్ కూడా 60 రన్స్తో హాఫ్ సెంచరీ బాదడంతో ముంబై ఏకంగా 444 పరుగులు చేసి గోవాపై ఏకంగా 87 రన్స్ తేడాతో గెలిచింది. ఇక సర్ఫరాజ్ కెరీర్ చూస్తే 2015లో 17 ఏళ్లకే ఆర్సీబీ తరపున ఐపీఎల్లో ఆడిన సర్ఫరాజ్ స్టార్టింగ్లో అద్భుతంగా ఆడిన తర్వాత వైట్ బాల్ క్రికెట్లో ఫేడ్ అవుట్ అయిపోయాడు. వెయిట్ పెరిగిపోయి ఇక క్రికెట్కే దూరం అవుతాడు అనుకున్న టైంలో సడన్గా రీసెంట్గా వెయిట్ తగ్గి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. రీసెంట్గా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 329 రన్స్ చేసి అదరగొట్టాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో సిఎస్కే తరపున బరిలోకి దిగబోతున్న సర్ఫరాజ్ అక్కడ కూడా పరుగుల వరద పారిస్తే ఇక టీమిండియాలోకి రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. రెడ్ బాల్ క్రికెట్లో 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ స్టాట్స్ అద్భుతం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 63.15 యావరేజ్తో 16 సెంచరీలు 16 హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ స్టాటిస్టిక్స్ పెద్ద పెద్ద ప్లేయర్లకు కూడా ఇనీషియల్ స్టేజ్లో సాధించలేక చాలా ఇబ్బంది పడ్డారు అప్పట్లో. అయితే ఇంత అద్భుతంగా ఆడినా కూడా టీమిండియాలో ప్లేస్ దక్కకపోవడం ఇప్పటికీ చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది.